మొదటి అధ్యాయంలోనేమో జీనియాలజీని ధ్యానించాము. నీతిమంతులైనటువంటి యేసేపు మరియలను గురించి తెలుసుకున్నాము. రెండవ అధ్యాయంలోనికి వచ్చేసరికి హేరోదు రాజు జ్ఞానులతో ఎన్కౌంటర్ అయిన తర్వాత వివరములు తెలుసుకుని 2 సంవత్సరాల లోపు పిల్లలను వధించిన విధమును తెలుసుకున్నాం. ఈ రోజు నుండి మనము 3వ అధ్యాయంలోనికి వెళుతున్నాం. 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివినప్పుడు, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఇక్కడ గమనించినట్లయితే 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతని పేరు చెప్పాలి, యోహాను. ఇక్కడ నుంచి మనం లోతుగా ధ్యానించబోతున్నాం. ఒక యోహాను అనే వ్యక్తి కనపడుతున్నాడు. అతను పలికినటువంటి పలుకులను చూసినప్పుడు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని ఒక కేక అరణ్యములో రివర్ జోర్డాన్ దగ్గర వినపడ్డము అందరూ గమనించారు, గ్రహించారు. ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటనగా, పాత నిబంధన పుస్తకములలో 39 పుస్తకాలు మనం ధ్యానించాము. అక్కడ ఎక్కడ కూడా మారు మనసు పొందండి, పరలోక రాజ్యం ఉన్నదన్న మాటలు ఎక్కడ మనకు వినపడలేదు. అలనాటి వారు తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక కొత్త మాట వినపడుతుంది. అదేమిటి? పరలోక రాజ్యము మీకు ఉన్నది, మారు మనసు పొందండి. అంతకుముందు అసలు చనిపోతే మన బ్రతుకులు ఇంతే అనుకున్నారు. సమాధుల్లోనికి వెళ్ళిపోతాము, సమాధుల దగ్గర బ్రతుకున్న వారేవో జ్ఞాపకార్థంగా పువ్వులు అవి ఇవి పెట్టేసేసి అప్పుడప్పుడు ఏడుస్తారేమో అనుకున్నారే తప్ప, మరలా మనకంటూ ఒక జీవితం ఉందని, ఆ జీవితానికి ఒక పరలోక రాజ్యం అంటూ ఉందని, ఆ పరలోక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడని, ఇత్యాది విషయాలు వాళ్ళకేమీ తెలియదు. ఆ విషయాల్ని కొత్తగా చెప్పుతున్నది ఎవరనగా బాప్తిస్మిచ్చి యోహాను. ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటనగా, 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి మధ్య ఉన్న కాలము 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 30. యేసయ్య నజరేతునకు వెళ్ళిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఒక శబ్దం వినపడుతుంది. రివర్ జోర్డాన్, యోర్దాను నది ఒడ్డున 30 సంవత్సరాలకి ఒక కేక వినపడుతుంది. ఆ కేక ఎవరో కాదు, యోహాను అనే ఒక భక్తుడు, ప్రవక్త. అందరికీ ఆశ్చర్యం వేసింది. కొత్త విషయాన్ని చెప్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు ఉందండి అని. అదే కేక ఈనాటి వరకు కూడా మనకు కూడా వినపడుతూనే ఉంది. 2000 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మారు మనసు పొందండి, తీసుకోండి. మనకు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు ఏర్పరిచిన రాజ్యమే పరలోక రాజ్యం అని చెప్పాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు, కొందరు సందిగ్ధంగా ఉన్నారు, కొందరు ఇదేమిటో కొత్తగా ఉందనుకున్నారు. నమ్మిన వారు వెంటనే, మీరు 3వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది, నమ్మిన వారు వెంటనే మారు మనసు పొంది వచ్చి యోహాను చేత బాప్తిస్మము కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ యోహాను ఎవరు అనగా, అతను నీలాగా నాలాగా కారణ జన్ముడు. అతను ఎవరండి?
కారణజన్ముడు, ప్రవచన పురుషుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ప్రాఫెసీ 40వ అధ్యాయము 3వ వచనములో ఉన్నాడు. చదవమన్నది చదవండి, లేకపోతే అక్కర్లేదండి. ఎందుకనగా అక్కడ ఉన్న వ్యక్తే ఇక్కడ కనపడుతున్నాడు. ఆ తర్వాత మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనకి కనపడుతున్న వ్యక్తి సమయాభావం చేత ముందుకు నడుస్తున్నాను నేను. 3:1 ఎవరైనా చదవగలిగితే ఒక వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. చాలు. నేను నా దూతను నాకు మార్గము సిద్ధపరచడానికి పంపుతున్నాను అని పలికిన ఈ మాటే ఆ యోహాను. ఓకే, అర్థమైంది కదండి. ఆ తర్వాత అదే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. చూశారా, ఆయన వచ్చి ఏం చేస్తాడట? తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, పిల్లల హృదయములను తండ్రులు తట్టుకును త్రిప్పును. ఇక్కడ మలాకి అనే ఒక ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు? ఇప్పుడే చదివాడు కదండి. నేను ఏలియా అనే ప్రవక్తను మరలా పంపిస్తాను. అతను వచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టుకి, పిల్లల హృదయములను తండ్రులు తట్టుకి త్రిప్పును. అర్థమవుతుంది కదా. ఇవే మాటలు మీకు లూకాసు వార్త 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉన్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉన్నాయి. ఏ యోహానైతే జకరియా ఎలిజబెతులకు పుట్టాడో అతనికి ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన వాడే. ఆయనే తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పుతాడు అని మలాకి ఏదైతే రాశాడో, ప్రవచించాడో అది నెరవేర్చడానికి పుట్టినవాడే బాప్తిస్మిచ్చు. ఇంతవరకు అర్థమైంది కదండి. ఇక్కడ నాకు అర్థం కాదు మీకు చెప్పేది ఏంటంటే, తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిప్పేది ఏమిటి, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పేది ఏమిటనగా, తండ్రులు అనగా ఇందాక సహోదరుడు అడిగిన ప్రశ్న, ట్రినిటీ గాడ్, తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క తండ్రి లేక తండ్రులు అని మనం అనుకుంటున్నామే. వారికి మనకి గ్యాప్ వచ్చింది. పాపము చేత మనము ఇక్కడ, పరిశుద్ధుడైన తండ్రి పరమున ఉన్నాడు కనుక, మన పాపస్థితిలో ఉన్నాము కనుక తండ్రి మన వైపు చూడటం లేదు అని తండ్రి ఒకంత అలకపోని ఉన్నాడు. మనమేమో తండ్రిని గురించి పట్టించుకోకుండా ఈ లోకములో ఈ లోక అహిక విచారాలు మునిగి తేలుతూ జీవిస్తున్నాము కనుక మనలను తండ్రి వైపు తిప్పాలి, మన మనసులను తండ్రి వైపు తిప్పాలి. తండ్రిని కూడా లేక తండ్రులను కూడా మన వైపునకు జాలితో చూసేలా చేయడానికి బాధ్యత తీసుకున్న ప్రవక్త ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి, యోహాను. ఇప్పుడు అర్థమైందండి. ఆయన అందుకే మధ్యవర్తి, ఈజ్ ద బ్రిడ్జ్ టు ఎర్త్ అండ్ హెవెన్. తండ్రుల హృదయములు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క మనసు లేక చూపును మన వైపు తిప్పడానికి, మనం ఇంతవరకు దేవుని గురించి పట్టించుకోకుండా, యేసయ్యను గురించి పట్టించుకోకుండా జీవిస్తున్న మన హృదయములను తండ్రి వైపు తిప్పడానికి, చూడడానికి వచ్చిన వ్యక్తే ఎవరు? యోహాను. ఇక్కడ ఒక పదాన్ని వాడారు. ఈ యోహాను ఏలియా వంటి వాడై, ఏలియా వంటి వాడు, ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఏలియా అనే పేరు కనపడేసరికి ఒకంత కన్ఫ్యూజ్ అయ్యాం, మరలా కన్ఫ్యూజ్ అయ్యాం. ఈయన ఏలియానా లేక యోహానా
అని ఈ రోజుల్లో డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. ఆయన ఏలియానా యోహానా? ఆయన యోహాను అని మనకి స్పష్టంగా ప్రవచనాలు చెప్పాను. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మనము ధ్యానించిన రీతిలో ఆయన ఎవరండి? ఆయన పేరు యోహానే. కానీ యోహానుగా కనపడుతున్నటువంటి ఏలియా లాంటి ఆత్మశక్తి బలము కలిగిన వాడే కనపడుతున్నాడు. అనగా ఏలియా ఏ పనులైతే చేశాడో అలాంటి పనులనే, అలాంటి వ్యక్తిత్వమే, అలాంటి బోధే, అలాంటి దృక్పథమే, అవన్నిటినీ పుణికి పుచ్చుకున్నట్టుగా కనపడిన వారు ఎవరండి? యోహాన్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒక రకంగా చెప్పాలంటే డూబ్ అనొచ్చు, మన భాషలో చెప్పాలంటే డూబు వలె కనపడ్డాడు. అందుకే కన్ఫ్యూజ్ కూడా అయ్యారు మనోళ్ళు. ఈయన ఏలియానా యోహానా? ఒకటే ఒక మాట, అతను యోహానే. ఏలియా వలె కనపడుతున్నాడు. ఎందుకని? ఇప్పుడు యోర్దాను నది ఒడ్డున ఆయన పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్తున్న ఆ వ్యక్తి వేషం ఎలా ఉందంటే, ఒంటె రోమముల వస్త్రము, నడుమున ఒక దట్టి, మరి ఒక బోరకాయ, అడవిలోనే తిరుగుతూ, ఆ జోర్డాను దగ్గర ఉన్నటువంటి అడవి ప్రదేశాల్లో తిరుగుతూ, మిడతలు తేనె తింటూ ప్రకటిస్తున్నాడు. ఇది చూసినప్పుడు ఈయన వేషభాషలన్నీ కూడా ఎవరిలాగా ఉన్నాయనిపించింది? ఏలియాలాగా ఉంది. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చదివినప్పుడు, అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమేయగా, చాలు, ఇది ఏలియా గెటప్. అదే విధంగా కనపడుతున్నాడు. అదే విధంగా ఈయన డ్రెస్ కూడా అలానే ఉంది. ఎందుకనగా ఇతను యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ ఎలైజా. ఏలియా ఎలా ఉంటాడో అలానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనగా ఈయన ఇప్పుడు మీలో కూడా చూడండి, మనలో కూడా చాలా వరకు సినీ యాక్టర్లకు ఫ్యాన్స్ ఉంటారు. మీకు తెలియదు ఏముంది, మీకు అర్థమవడం చెప్పాను. ఆ హీరో లాగానే తలదూకుంటారు, ఆ హీరో లాగానే నడుస్తారు. ఆ హీరో పసుపు రంగు షర్టు, ఎర్రని ప్యాంట్ వేసుకుంటే అలానే వేసుకుంటారు, ఎర్రని బూట్లు వేసుకుంటే ఎర్రని బూట్లు వేసుకుంటారు. ఎందుకంటే ఆ హీరోలోగా కనపడాలని కదా. అనగా దే ఆర్ గ్రేట్ అడ్మైరర్స్ ఆఫ్ దట్ హీరో. ఆయనలాగానే మాట్లాడడానికి, ఆయనలాగానే ప్రయత్నం చేసుకుంటారు, ఆహభావాలు అన్నీ కూడా. అలానే ఈ యోహానికి గ్రేట్ అడ్మైరర్ ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు నాకు కూడా డీజే దినకర్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన ప్రసంగాలు నేను వినే చాలా ఆత్మీయ స్థితిలో ఎదిగాను. కనుక వారిలా ఎప్పటికైనా నా జీవితంలో ఎదగగలనా అనుకునేవాడిని. అలానే మీలో కూడా ఒక్కొక్క దైవజనుడిని లేక ఒక దైవజనురాలని దృష్టిలో పెట్టుకొని అలా ఎదగాలని ప్రయత్నం చేయడం తప్పేముందా? లేదు. ఎందుకనగా మంచి కార్యములు చేయడానికి మనకి పౌలు ఉన్నాడు. 14 పత్రికలు రాసిన పౌలు గారి గ్రేట్ అడ్మైరర్ ఎవరో తెలుసా? జెర్మియా. ఇర్మియా లాగానే పౌలు గారు కూడా ఇన్స్పిరేషన్ పొంది, ఇన్స్పైర్ అయ్యి, వివాహము చేసుకోకుండా తన జనాంగము కొరకు పాటుపడ్డ జెర్మియా వలె ఉండాలని తీర్మానం తీసుకున్నవాడే పౌలు. అందుకే మీకు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు కావచ్చు. అదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాలు కావచ్చు. పౌలు రికార్డు చేసుకుంటున్నాడు, నేను కూడా క్రీస్తు ప్రభువుని తల్లి గర్భములో నుండే బయటికి రాగానే ప్రకటించాలని తండ్రి యొక్క కోరిక నేను నెరవేర్చాలనుకుంటున్నాను అని. సేమ్ థింగ్, జెర్మియా లాగానే తన జీవితాన్ని గడపాలనుకున్నాడు. అలానే మనలో కూడా ఒక్కొక్కరిని దృష్టిలో పెట్టుకుంటారు, మీకు నచ్చినటువంటి దైవజనుని దృష్టిలో పెట్టుకుంటారు. అలానే మన యోహాను ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాడు? ఏలియాని పెట్టుకున్నాడు.
మీకు ఇంకొక విచిత్రమైన విషయాన్ని చూస్తే ఆ రోజులలో పాస్టర్స్, యాజకులు, ఈయన యాజకుని కుమారుడు. జకర్యా ఎవరు అనుకుంటున్నారు? యాజకుడు కదా. యాజకుడు కుమారుడు గొంగళి, ఒంటె రోములు, వస్త్రము, నడుముకు ఒక దట్టి, ఒక బూర, అడవి తేనె, మిడతలు అవసరమా? పాస్టర్ కొడుకు ఎలా ఉంటాడండి చెప్పండి? పాస్టర్ కొడుకు గెటప్పే వేరుగుంటుంది కదా, వేషభాషలు వేరుగుంటాయి కదా. అలాంటి వేషభాషలు ఎవరికైనా ఉండడం మీరు ఎక్కడ చూశారా? లేదే. ఈయన వేరుగా ఉంటున్నాడు. ఆయన బ్రాటప్పే వేరుగా ఉంటుంది. అందుకే మీలో మనలో కూడా ఆ వేరైన జీవితం కావాలి. నీ సబ్మిషన్ వేరుగా ఉండాలి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారని యోహాను ఎప్పుడు బాధపడలేదు. తన సబ్మిషనే వేరు. తను ఏలియా వలెనే తయారయ్యాడు, ఏలియా వలనే బోధిస్తున్నాడు, ఏలియా వలనే ప్రవర్తిస్తున్నాడు, ఏలియా వలనే నిష్కర్షగా, వితౌట్ ఫియర్ ఎవరైనా సరే ఓపెన్గా చెప్పేస్తున్నాడు. పౌలు గారు కూడా అదే కదా. ఇఫ్ రిక్వైర్డ్ సో కైసర్ ముందు నేను నిలబడతానంటున్నాడు కదా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 30, 31, 32 వచనాలు. నాకు ఒక గవర్నర్ అని, సామంత రాజని అదేం లేదు. ఒకవేళ అవసరమైతే కైసర్ ముందు, నీరో ముందు కూడా నిలబడతాను నేను అన్నాడు. ఏమిటి ఆ ధైర్యం? నిజమైన దైవజనులకు వచ్చే ధైర్యం అది. తండ్రి వాడుకుంటే వచ్చే ధైర్యం అది. ఒకవేళ నువ్వు నిజంగా దైవజనుడిగా ఉంటే నిన్ను తండ్రి ఆ విధంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈయన ఒక ప్రత్యేకమైన రీతిలో వచ్చినవాడు. ఇది గమనించండి, మీరు చెప్పాలి. యూత్ మీటింగ్లో మరీ ఎత్తిపట్టి చెప్పాలి. యోహాను అంటే ఏమనుకుంటున్నారు? ఆషామాషి కాదు, ప్రత్యేకంగా వచ్చినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు ఎవరంటే యోహాను. అతని పేరే యోహాను. అతని పేరే యోహాను. యేసయ్యను గురించి చెప్పి చెప్పి వెంటనే 5వ వచనం వరకు యేసయ్యను చెప్పి 6వ వచనంలో యోహాను అన్నాడు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది నేమ్ జాన్. బాప్తిస్మం ఇచ్చి యోహాను మామూలు వ్యక్తి కాదు. అతను ఒక ప్రవచన పురుషుడు. అందుకే ఎలుగెత్తి సరిగ్గా అతనికి 30 సంవత్సరాలు వచ్చేసరికి జాబ్లోకి వచ్చాడు. మనకి 50 సంవత్సరాలైనా మనం జాబ్లోకి రాలేకపోయాం. 60 అయినా రాము, 40 అయినా రాము, ఎప్పుడున్నా రాము. అది మన పరిస్థితి. కానీ ఆయన చూడండి, అసైన్మెంట్ ఏ విధంగా తండ్రి ఇచ్చాడో కరెక్ట్ 30 ఏళ్ళు కావడంతో ఈయన ఎక్కడికి వచ్చాడు చెప్పండి? రివర్ దగ్గరికి వచ్చాడు, నది దగ్గరికి వచ్చాడు. వచ్చి చెప్పడం మొదలుపెట్టాడు, పరలోక రాజ్యం సమీపించింది, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ డూ కమ్, రండి 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 రండి, పరలోక రాజ్యం మీకుంది, రండి 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 అని ఒక గొప్ప సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆనాటి నుండి నేటి వరకు కూడా 2000 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ సువార్తను పట్టించుకోలేకపోతున్నాం. ఇప్పటికీ మనం పరిశుద్ధాలయములలో మారు మనసు, బాప్తిస్మం అనే మాట పలకకుండా ప్రసంగాలు చేసుకుంటున్నాం. మాటను ఎప్పుడో మర్చిపోయారు. ఏవేవో చెప్పుకుంటాం, తప్పని అంటలేదు. పలకవలసిన మాటలు 2. ఒకటేమిటి? మారు మనసు. 2 బాప్తిస్మం. దాని యొక్క విలువలను చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకు ఏలియా అంటే ఇష్టమో తెలుసా? ఏలియాలో ఒక ధీర గుణం ఉన్నది. ఏం గుణం ఉందండి? ధీర గుణం అనగా బ్రేవ్నెస్ ఉంది. భయం లేదు. రాణా అయితే ఉండొచ్చు, రాజా అయితే ఉండొచ్చు. ఏలియా ఏం చేశాడు? ఆహాబు రాజు దగ్గరికి, యెజబెలు దగ్గరికి వెళ్ళి, రాజా, రాణి, మీరు ఏం చేస్తున్నారు? అన్య దేవతల విగ్రహములను కట్టించి, బేతేలు నుండి దాని వరకు కూడా విగ్రహాన్ని కట్టించి 450 బయలు ప్రవక్తలను ఏర్పాటు చేసి 400 ఆషేరు దేవత విగ్రహాలను ఏర్పాటు చేసి, బయలు ప్రవక్తల్ని, ఆషారు దేవ ప్రవక్తలను ఏర్పాటు చేసి ప్రవక్తలను పోషిస్తున్నారే. జాగ్రత్త.
జాగ్రత్త, మీ మనసు మార్చుకోండి. యు ఆర్ వర్కింగ్ అగెన్స్ట్ ది గాడ్, ద విల్ ఆఫ్ గాడ్. మీ మీదకి శిక్ష రాబోతూ ఉంది. ఏమవుతుంది చెప్పాలి? శిక్ష. అందుకు నేను వచ్చాను. నేను గిలాదు వాడను, నేను వచ్చాను. రాజని భయపడలేదు, రాణి అని భయపడలేదు. ఒకవేళ రాజు కోపం వచ్చి పట్టుకొని ఉరిదీయమన్నా కానీ తండ్రి చూసుకుంటాడని ధైర్యము, తండ్రి చెప్పమన్న మాటలు చెప్తున్నాడు. ఈ రోజులో మనం ఆ మాటలు చెప్పలేకపోతున్నాం. అసలు మనలో సబ్మిషన్ వీక్గా ఉంది. ఆయనకున్న గొప్ప ధైర్య గుణము, ధీర గుణం ఏమిటంటే ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, నా దేవుడే నిజదేవుడు. ద గ్రేట్ అపాలజిస్ట్ ఎవరంటే ఫస్ట్ ఎలీజా అంటాను నేను. తాను నమ్మిన దాన్ని గట్టిగా చెప్పగలిగిన వాడు. ఈనాడు మనము నా యేసయ్య నిజదేవుడు అని చెప్పుకోలేని స్థితిలో మనం వచ్చాం. దాన్ని డిబేట్స్ పెట్టుకుంటున్నాం. ఎంత విచారకరం అండి. ఇప్పటికీ కూడా ఆయన అషేముడి అని చెప్పచ్చు. నిజంగానే యేసయ్య దేవుడేనంటావు బ్రదర్ అన్నవాడు అసలు క్రిస్టియన్ ఎలా అవుతాడు? క్రిస్టియన్ మీన్స్ క్రీస్తును అంగీకరించిన వాడు క్రిస్టియన్. మీరు ఎవరండి అంటే నేను క్రిస్టియన్, మరి యేసయ్య అంటే అదే ఆలోచిస్తున్నా అనేవాడు క్రిస్టియన్ ఎందుకు అవుతాడు? చెప్పండి. సింపుల్ లాజిక్. నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకొని ప్రాణము పోయేంత వరకు ఏలాడే వాళ్ళే నిజమైన రియల్ అపాలజిస్ట్ అంటాను నేను. ఆ మాట అందుకు వచ్చింది. అటువంటి వ్యక్తిలో ఏలియా ఒకడు. ప్రాణం పోయినా సరే, నేనేమైపోయినా పర్వాలేదు అని ధైర్యంగా నిలబడిన వారు ఎవరండి? చెప్పలేమండి, ఏలియా. అదే లక్షణాలు కలిగిన వారు కూడా బాప్తిస్మిచ్చు. అందుకే హేరోదు రాజా, అంతిపై హేరోదా, నీవు నీ అన్న భార్యను తెచ్చి ఉంచుకున్నావు కదా. చూసారా? సేమ్ బ్రేవ్నెస్, అదే ధైర్యం. మారు మనసు పొందంటారా? సొంత అన్న భార్యను ఉంచుకోవడం ఏమిటి? మారు మనసు పొందండి. పరలోక రాజ్యం మనకుంది. ఇప్పటికైనా మారు మనసు పొందండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 19వ వచనంలో ఉంటుంది. రాజా రాణి ఎంతకాలం ఇలా జీవిస్తారు అని చెప్పిన వ్యక్తి ఎవరండి? ఒకవేళ చంపితే చంపొచ్చు, ఆయన రాజు కనుక. ఒకవేళ అరెస్ట్ చేస్తారేమో చేయని, చంపేస్తారేమో చంపని, కానీ చెప్పేది. మరి మనం 27 పుస్తకాలు చదివి కూడా యేసయ్య దేవుడేనా అంటే ఒక్క నిమిషం ఆగు బ్రదర్ అంటున్నామంటే ఎక్కడున్నాం మనం? అటువంటి ధైర్య లక్షణములు కలిగిన వారు ఎవరండి? బాప్తిస్మిచ్చు యోహాను. ఏలియా వంటి ఆత్మయు, ఏలియా వంటి శక్తియు, ఏలియా వంటి డిటర్మినేషన్, ఇన్స్పిరేషన్ కలిగిన వాడే యోహాను. ఇప్పటికీ ఇంతవరకు చెప్పి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఇంకా చెప్తాను. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి ఉన్న కాల గ్యాప్ ఎంత అంటున్నాను? 30 సంవత్సరాలు. ఎందుకనగా యేసయ్య బాలయేసుగా వెళ్ళడం మనం చూసాం. ఎలిజబెత్ జకర్యాలకు కూడా పుట్టినటువంటి యోహాన్ను మనం చూసాం. 30 సంవత్సరాల తర్వాత వారు ఎదిగి ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వడానికి, బాప్తిస్మం తీసుకోండి అని చెప్పడానికి రివర్ జోర్డాన్ దగ్గర ఒక కేక వినపడుతుంది. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా 30 సంవత్సరాలు నిండిన వాడై పరిచర్య నిమిత్తము నజరేతు నుండి, ఎక్కడి నుంచి అండి?
నజరేతు నుండి ఎక్కడికి వస్తున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. ఎంత దూరం ఉంటుందని చెప్పాను? దూరం చెప్పగలరా? నాకు వినపడలా. వెరీ గుడ్. ఇంచుమించు 80 కిలోమీటర్ల దూరము ఉన్నటువంటి ప్రదేశము నుండి యేసయ్య వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? యోహాను యొద్దకు వస్తున్నాడు. అద్భుతమైన విషయం ఇది. నిజానికి యేసయ్య దేవుని యొక్క ప్రతిరూపము, యేసయ్య దేవుని స్వరూపము, యేసయ్య ఇక నేను చెప్పచ్చు మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్. ఇన్ని విషయములను లిఖించబడినటువంటి లేఖనములు మన ఎదురుగా ఉన్న యేసయ్య ఇదే యోర్దాను నది గలిలీ ప్రాంతములో నజరేతునకు దగ్గరగా ఆ నది కూడా ఉంది. ఆయన బాప్తిస్మం తీసుకోవాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు భద్రాచలం దగ్గర గోదావరి కనబడుతుంది, అది రామగుండం దగ్గర కూడా ఉంది. నేను ఆ రామగుండం దగ్గర పనిచేశాను కనుక చెప్తున్నాను. గోదావరిలోనే నేను బాప్తిస్మం పొందాలంటే రామగుండంలో పొందొచ్చు. లేదంటే మణుగూరులో ఉంది, అదే గోదావరి. అక్కడ మిస్ అయితే భద్రాచలం దగ్గర కనపడుతుంది, అదే గోదావరి. అక్కడ మిస్ అయితే రాజమండ్రి దగ్గర కనపడుతుంది, అదే గోదావరి. కానీ పర్టికులర్గా యోర్దాను నదిని పక్కెమ్మటి నడుచుకుంటూ 79 కిలోమీటర్లు నడిచి ఎందుకు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు? ఇది నాకు వచ్చిన ప్రశ్న. అంత దూరం యేసయ్య నడిచి రావాలా? ఇది 15-16 వచనాల్లో ఉంటుంది. 3వ అధ్యాయం 15-16 వచనాలు. దీనికి పైన కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పాలి. ఈ బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసు సంబంధమైన బాప్తిస్మము నేను ఇచ్చుచున్నాను. ఏ సంబంధం అండి? మారు మనసు సంబంధమైన బాప్తిస్మము నేను ఇచ్చుచున్నాను. నా వెనక ఒక వ్యక్తి వచ్చుచున్నాడు. చూశారా? ఈయన ఉన్నది ఎక్కడ? యెరూషలేములో ఉన్న యోర్దాను నది దగ్గర. నా వెనక వస్తున్నాడని ఎలా చెప్పగలిగాడు? విజ్డమ్, ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్. నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తివంతుడు. నేను కేవలం బాప్తిస్మమే ఇస్తాను, కానీ ఆయన ఇంకొక రకమైన బాప్తిస్మం ఇస్తాడని చెప్తున్నాడు. ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఒకేసారి మీకు ఎక్కువగా పెడితే అరగకపోతాను, కొంచెం కొంచెంగా చెప్తున్నాను. మామూలు వ్యక్తి కాదు. నా వెనక వచ్చుతున్నవాడు మామూలు వ్యక్తి కాదు. నేను మీకు కనబడుతున్నాను, కేవలము బాప్తిస్మం ఇస్తూ కనబడుతున్నాను, కానీ నా వెనక వస్తున్నాడు, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన పెళ్లి కుమారుడు వంటి వాడు. నేను ఆ పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడను. మారు మనసు పొందిన వారందరూ కూడా పెళ్లి కుమార్తె వంటి వారు. సరే, ఇంకా లోతులోకి వెళ్తున్నాను, ఆపుతున్నాను. ఒకవేళ మీరు ఈ శబ్దాన్ని విని మారు మనసు పొందనట్లయితే, మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు పొందనట్లయితే ఒక దినాన మీరు తీర్పు అనేది ఉన్నది. ఆయన చేతిలో ఏమున్నది? చాట ఉన్నది. ఆయన తీర్పు తీరుస్తాడు. అనగా కళ్ళములో ఆయన వడ్లను పొట్టును సపరేట్ చేసి, వడ్లునేమో కొట్టులో ధాన్యమును ఉంచి పొట్టునేమో. అదేవిధంగా మీరు నిజంగా మారు మనసు పొందకపోతే మీరు కూడా పొట్టులాగా, దాన్ని చదివే కంటే నా మాటలు ఎక్కువ వినండి. అతను డిస్ప్లే చేస్తున్నాడు, మీరు నోట్ చేసుకోవడానికి. మీ గ్లాన్స్ తప్పకూడదు. మీరు కూడా మారు మనసు. నేను ఎక్కువగా చెప్తున్నది ఎందుకంటే నేను ఇదే చర్చిలో ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది అంటే, నేను రావడానికి గల ముఖ్య కారణము, నాకు ఇచ్చిన మినిస్ట్రీ ఏంటంటే లాస్ట్ డేస్ ఇవాంజలిజం. అనగా
నేను చనిపోయే లోపల కొందరినైనా మారు మనసు పొందింపజేయాలని. ఏదో 66 పుస్తకాలు భలే చెప్పాడండి ఆయన. ఇప్పటికే చాలాసార్లు చెప్తాడట. అది ఎందుకండి 66 పుస్తకాలు చెప్పి మార్కులు వేస్తే వచ్చేది ఏమీ లేదు. ఇప్పటికే నేను చాలా సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అనేక సార్లు చెప్పాను, నాకు మార్కులు అక్కర్లేదు, నాకు సర్టిఫికేషన్ అక్కర్లేదు, చండాలంగా చెప్తున్నారన్నా పర్లేదు, మంచిగా చెప్తున్నారన్నా పర్వాలేదు, యావరేజ్ అన్నా పర్లేదు, బిలో యావరేజ్ అన్నా పర్లేదు, ఏబో యావరేజ్ అన్నా పర్వాలేదు. కావాల్సింది ఏమిటంటే మారు మనసు. ఏం కావాలండి? యేసయ్య వచ్చాడు పోయాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చాడు పోయాడు, 12 మంది అపోస్తలులు వచ్చారు పోయారు, సువార్తికులు వచ్చారు పోయారు. వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు, కానీ మనం మారట్లేదు. అది బాధ. ఇప్పటికే మనం మారట్లేదు. ఈ సంవత్సరం 5 నెలలు అయింది. మారు మనసు పొందాలని సెక్రటరీ గారికో, ప్రెసిడెంట్ గారికో, లేకపోతే మన దగ్గర ఉన్న క్రూ మెంబర్స్కో, కాటయ్య బాబుకో ఎవరైనా ఒక పేరు రాసి, అయ్యా నేను మారు మనసు పొందాలని ఎవరైనా అనుకుంటున్నారా? నిజంగా నేను పండగ చేసుకుంటాను ఇంట్లో అంటారు. పట్టించుకోరు. కానీ అన్నీ కావాలి. లేఖనం చెప్తుంది మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఎందుకు పాపం ఆయన మిడతలు తిని తేనె తాగి ఏవేవో వింతైనటువంటి వస్త్రాలంకరణతో ఆయన నిలబడి అరిసి పాపం చెప్తుంటే ఇంకా అక్కడ ఒడ్డు నిలబడి ఇదేంటి కొత్తగా ఉందే, సర్పసంతానం అని అప్పుడే గద్దించాడు 4, 5, 6 వచనాల్లో. ఇంకా ఆలోచిస్తున్న వారిని ఏమన్నాడు యోహాను? సర్పసంతానమా, మీకు బుద్ధి చెప్పువాడెవరు అన్నాడు. ఈనాడు మనతో కూడా అదే మాటలు మాట్లాడుతున్నాయి, అవే మాటలు. దుష్ట సంతానమా, యేసయ్య కూడా అదే అన్నాడు కదా, అనలేదా? యోహాను సువార్త 8:44 వచనంలో అంటాడు, మీరు అబద్ధకుని జనకులై ఉన్నారు, పిల్లలై ఉన్నారు. మీ జనకుడు అపవాది, వాడు అబద్ధాలు ఆడతాడు అన్నాడు. అబద్ధాలను నమ్ముతాం, అబద్ధాలను ప్రేమిస్తాం, అబద్ధాలతో జీవిస్తాం, అబద్ధాలతో చచ్చిపోతాం. అందుకే మనకు మారు మనసు, బాప్తిసం అనే మాటలు ఎప్పుడో పక్కన జరిపేసుకున్నాం. ప్రియులారా, మీకు ఒకటే మాట చెప్తున్నాను, మారు మనసు పొందండి. మారు మనసు. ఇప్పుడు యేసయ్య మారు మనసు పొందిన వారికి ఏమి ఇవ్వబోతున్నాడు? గిఫ్ట్, పరిశుద్ధాత్మని ఇవ్వబోతున్నాడు. ఇది మనం తెలుసుకోలేకపోతున్నది, ఆయన తెలియజేసింది అది మర్మం. నీవు నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే మీకు ఏ గిఫ్ట్ రాబోతుంది? చెప్పండి అందరూ. అది మనం పట్టించుకోవట్లే. మనకు అపవిత్ర ఆత్మ మనలో బాగా ఉంది కదా, మనకి పరిశుద్ధాత్ముడు ఎందుకు? పరిశుద్ధాత్ముడు వస్తే ఈ ఆత్మను బయటకు తరిమేస్తాడు. కనుక ఇదే హ్యాపీగా ఉంది మనకి. ఎన్ని కష్టాలైనా సరే మారు మనసు అనేది అక్కర్లేదు అని జీవిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో, యోహాను ఇచ్చిన నీటి బాప్తిస్మమును పొందిన మీరు అతి కొద్ది దినములలోనే పరిశుద్ధాత్మ చే బాప్తిస్మము పొందేదరు అని చెప్పాడు. మళ్ళీ చెప్పాడా లేదా? చెప్పాడు. కనుక ఈనాడు నీటి బాప్తిస్మం తీసుకున్న వారు, నిజంగా మారు మనసు పొందిన వారు, మళ్ళీ చెప్తున్నా, నిజంగా మారు మనసు, ఉచిత మారు మనసులు కాదండి. నోట్లలో డూప్లికేట్ నోట్లు పెట్టుకొని తిరుగుతుంటారు, అది వేస్ట్. ఏదో నేను నీళ్ళలో మునిగానమ్మా అన్న, అక్క, వదిన, అది కాదు. నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే వారిలో ఎవరుంటారట? ఖచ్చితంగా ఉంటాడు. ఖచ్చితంగా ఉండేలా ఇచ్చే గిఫ్టే యేసయ్య ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా మనలో ఎవరైనా మారు మనసు పొంది ఉంటే అడగవలసింది ఎవరిని? యేసయ్యను. ఎవరి కొరకు? ఎందుకనగా నీవు నిజంగా మారావా లేదా అని ఒక్క మాట నీ నోటితో అనౌన్స్ చేస్తే చాలు, నేను నీ బిడ్డను అని ఒక్క మాట నువ్వు అనగలిగితే చాలు, పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో ఉండేలా ఎవరు చూసుకుంటారట? యేసయ్య చూసుకుంటాడని యోహాను అప్పుడే చెప్పాడు. కానీ మనం ఏం చేశాము? మనకెక్కడో తేడా కొడుతుందండి. జాగ్రత్తగా వినండి, తేడా ఉంది, ఎక్కడనో తేడా ఉంది. మత్తయి సువార్త 7 అధ్యాయం 24, 25 వచనాల్లో, ఇసుకలో కట్టుకున్న ఇల్లు
బండ మీద కట్టుకున్న ఇల్లు, ఇసుకలో కట్టుకున్న ఇంటికి పునాది లేదు. ఆ తేడా వల్ల మనకి పరిశుద్ధాత్ముడు లేడు. నేను కూడా పొందాను కదన్నా, మరి నాకెందుకు ఏ పరిశుద్ధాత్ముడు లేడు? నువ్వు పొందిన దాంట్లో తేడా ఏదో ఉంది, నువ్వు అనుకున్న దాంట్లో తేడా ఉంది. నిజంగా నీలో పరిశుద్ధాత్ముడే ఉంటే యేసే దేవుడా అని నువ్వు అడుగుతావా? చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఎవరినో కనపడితే, ఏమండి ప్రభుదాస్ గారు యేసే నిజంగా దేవుడా అని అడుగుతానా? నాలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి నాకు అన్ని విషయాలు చెప్తాడు కదా. అర్థమవుతుందండి? యూ నీడ్ నాట్ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆయనే నీలోనికి వచ్చినప్పుడు పరలోక విషయాలను చెప్తాడు, నువ్వు నడవలసిన విషయాలు చెప్తాడు, నువ్వు ఇంట్లో జీవించవలసిన విషయాలు చెప్తాడు, ప్రార్థన ఎలా చేయాలో చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఆ విషయాలు చెప్తున్నాడు అక్కడ. బాప్టిజం ఇచ్చి యోహాన్, హౌ టు ప్రే, వాట్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ ది ప్రేయర్. ప్రార్థన అనగా అర్థం ఏమిటి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎందుకు, ప్రార్థన అవసరతలు ఏమిటి, అవన్నీ ఎవరు చెప్పబోతున్నారు మనకి? పరిశుద్ధాత్ముడు. ఏ విధంగా ప్రార్థించాలో చెప్పబోతుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే, నాకంటే వెనక వచ్చుతున్నటువంటి నా పెళ్లి కుమారుడైన యేసయ్య ఆత్మతో మిమ్మలను అభిషేకించి అన్ని విషయాలు మీకు ఆయన ద్వారా తెలియజేస్తాడని చెప్తున్నాడు. ఇంతవరకు అర్థమైందండి? కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? అమ్మా, నేను మారు మనసు పొందాను కానీ ఆత్మ ఉన్నట్టుగా లేడే, రెక్టిఫై చేసుకో. ఏముంది అందులో? అంతే కదండి. ఇప్పుడు పైన ఇల్లు కురుస్తుందంటే ఏం చేయాలి? కురుస్తుంది కదా అని కూర్చోవడం కాదు, ఆ పైన నువ్వు రెక్టిఫై చేసుకో. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ తండ్రి నీలో కార్యం జరిగిస్తాడు. ఇది వాట్ బైబిల్ ఇస్ టెల్లింగ్. ఇప్పుడు రెండు రకాలైనటువంటి ప్రశ్నలు మనలో ఉన్నది ఏమిటంటే, ఒకంత మనకి ఎందుకు బైబిల్ అర్థం కావడం లేదు అనగా, ఆ ఆత్మ నీలో లేడు కనుక. మరి మనలో కొందరు చిన్న చిన్న పిల్లలు, ఇదిగో సురేష్ పాస్టర్ గారు, మరి ప్రభుదాస్ గారు, ఇదిగో విజయబాబు, సందీప్, మన మధ్యలో చాలామంది పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంకా వారిలో ఎవరు పని చేస్తున్నారు చెప్పరేమండి. అందుకు వాళ్ళకి అర్థమవుతుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. నీవు కూడా ఒక్కసారి రెక్టిఫై చేసుకో, కష్టమేం కాదు. అలా నేను డిగ్నిటరీస్కి రెక్టిఫై చేయించి బాప్టిజం ఇచ్చాను. నేను పేరు చెప్పను, బాగోదు. ఇప్పటికీ వాళ్ళు బిగ్ పొజిషన్స్లో ఉన్నారు, లైవ్లో రికార్డ్ అవుతుంది కనుక. ప్రియులారా, తప్పేమీ లేదు. యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? 79 కిలోమీటర్లు నడిచి వచ్చి, మిస్టర్ జాన్ నాకు బాప్టిజం ఇవ్వన్నాడు. ఈయన వణికిపోతున్నాడు. ఎవరండి? ఎందుకని? నీ గురించే ఇప్పుడు దాకా నేను చెప్పింది. నీవెవరు? వెలుగువు, నీవెవరవు? దైవ సంభూతుడవు, నీవెవరవు? సృష్టికర్తవు, నీవెవరవు? కారణజన్ముడవు, నీవెవరవు? నేను నీకు ఇవ్వడం ఏమిటా అంటున్నాడు. అంటే యేసయ్య అంటున్నాడు, నీతి యావత్తు ఈలాగు జరిగించుట. 14-15 వచనాలు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూసెను గాని, యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక, మనకు తగి ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? మనకు తగి ఉన్నది. నీతి యావత్తు ఈలాగు జరిగించుట. నీతి యావత్తు ఎందులో ఉంది? బాప్తిస్మంలో ఉంది. మనం దాన్ని వదిలేస్తున్నాం. 79 కిలోమీటర్ల దూరం నుంచి నేను ఎందుకు వచ్చాను? నీవు ఇక్కడ నిలబడి ఎందుకు గొంతు పోయిందా కరుస్తున్నావో? మరి అందరూ ఎందుకు వస్తున్నారు? ఇదంతా ఏం కార్యాలు చెప్పండి? నీతి కార్యాలు. కానీ మనం ఎందుకు ఈ నీతి కార్యాలను పట్టించుకోవడం లేదు? సమాధానం మీరే చెప్పాలి.
బాప్తిస్మం ఇచ్చుట, బాప్తిస్మము పొందుకొనుట రెండు కూడా నీతి కార్యాలే. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, బాప్తిస్మం ఇస్తున్నాడు. పాస్టర్ గారు ఇచ్చే బాప్తిస్మము నీతి కార్యమే, తీసుకునే నేను కూడా నీతి కార్యమే. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువేం కాదు, ఇది నీతి కార్యము. మర్మం అంతా ఇక్కడనే ఉంది. రైట్, ఇంకొక మర్మాన్ని నేను చెప్పబోతున్నాను. మరి ఈ ఒక్క చిన్న బాప్తిస్మము గురించి యోహాను దగ్గర దాకా యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చింది? ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ, ఐఎమ్ టెలింగ్ యూ. ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, నాకు వచ్చిన రెవల్యూషన్స్ చెప్తున్నాను. యేసయ్య 30 సంవత్సరాల వరకు తండ్రి యొద్ద ఉండి మెచ్యూరిటీ ఆఫ్ ఏజ్, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా 30 ఏళ్ళు వయసు వచ్చేసరికి దేవుని సేవకు అర్హత సంపాదించుకుంటారు. ఎన్నేళ్ళు వచ్చేసరికి? వచనాలు ఏమిటి? సంఖ్య 4:8-24. అందుకే లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మమునకు వచ్చేసరికి అతని వయసు అంతా 30 ఏళ్ళు. ఎన్నేళ్ళండి? ఇక్కడ మనలో కూడా ఎవరైనా సరే 30 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రొబేషనరీ పీరియడ్లోనే ఉంటారు. 30 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి వాడుకోవడం మొదలు పెడతాడు. అర్థమైందండి? దేవుని సేవకు అర్హత ఎంతండి? 30 ఏళ్ళు. బాప్తిస్మం తీసుకోవడానికి కాదు, దేవుని సేవ అక్కడి నుంచి తండ్రి వాడుకుంటాడు. యేసయ్య సరిగ్గా 30 ఏళ్ళు వచ్చేసరికి వచ్చేసాడు. సరిగ్గా 30 ఏళ్ళు వచ్చేసరికి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా యోర్దాన్ రివర్ ముందు నిలబడి ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి, వచ్చేవాళ్ళు వస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. ఇది నీతి యావత్తు పరలోకము నుండి అనుగ్రహించబడిన కృపతో కూడినటువంటి కార్యక్రమము లేక కార్యము. రైట్, ఇందాకనే అన్నాను. మరి ఎందుకు యేసయ్య వచ్చి యోహాను దగ్గరనే బాప్తిస్మం తీసుకోవాలి అనగా ఇది చెప్తున్నాను. యేసయ్య మన పక్షాన ప్రధాన యాజకుడుగా వర్క్ చేయబోతున్నాడు భూమి పైన. అర్థమైందండి? అందరు విన్నారా? కొందరు విన్నట్టుగా లేరు. యేసయ్య ఇప్పుడు మన పక్షాన ప్రధాన యాజకుడిగా పని చేయడానికి పూనుకుంటున్నాడు. ఎవరు వలే? మీరు ఇది నువ్వు స్టాప్ చేయడం బెస్ట్, ఎందుకంటే అందరు చూపు దాని మీదకి వస్తుంది. స్టాప్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే వెంటల్లా, ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఒక ఉపయోగం ఉంది, గ్లాన్స్ కూడా పోతుంది. స్టాప్ చేయండి. ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పండి పోనీ, ఎందుకంటే చూపటి పడ్డది కదా, ఒక్క చూపిడి దొరికితే చాలండి పట్టు. ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పండి, పని చేయడానికి ఇక టేకప్ చేయబోతున్నాడు ఆ జాబ్ని. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1లో ఏమనుంది? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అది ఈయనేదో దేవుడు, దేవుని కుమారుడు, దేవుని ప్రతిరూపము ఏవో చెప్పుకుంటున్నామే, ఇంకా 2 అదనమైన డిజిగ్నేషన్స్ ఉన్నాయి. ఈజ్ నాట్ ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్, ఆయన ఒక అపోస్తలుడుగాను ప్రధాన యాజకుడుగాను 2 డ్యూయల్ రోల్స్ కూడా పోషిస్తా పోతున్నాడు. ఎందుకని?
యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్. అర్థమవుతుందండి? మానవ రూపిగా వచ్చి వాటిని మన ముందు కనపరచడానికి తండ్రి చేయబోతున్న అద్భుతమైన 2 డిజిగ్నేషన్స్. ఒకటేమిటి? అపోస్తులుడు, 2 ప్రధాన యాజకుడు. మనం ఎంతసేపు ఒక్క పేరులోనే చదువుకుంటే పెడతాం, కానీ ఆయనకి 2 ఉన్నాయి అదనంగా. ఒకటేంటి? ప్రధాన యాజకుడు, 2 అపోస్తులుడు. ఆయన అపోస్తులుడు కనుకనే అపోస్తులుడు అనేసరికి ఈ భూమి పైన 9 వరాలను ఆపరేట్ చేయగలిగిన వారు. అపోస్తులుడు అంటే అర్థం ఏంటండి? ఈ రోజులలో నేను కూడా అపోస్తులుడు ఫిలిప్ అని పెట్టుకుంటే నడవదు. నా పక్కన మీరందరూ అపోస్తులుడు ఫిలిప్ బాబు. నో, అపోస్తులుడు ఫిలిప్ బాబుకి 9 వరాలు ఆపరేట్ చేయాలి. గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, గిఫ్ట్ ఆఫ్ డిసార్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, ఇంటర్ప్రిటేషన్, మిరాకిల్స్, ఫెయిత్. ఏమున్నాయి? ఏమీ ఉండవు. ఊరిని అపోస్తులుడు ఫిలిప్ బాబు. నో, వెరీ వెరీ సారీ, చాలా తప్పండి. అపోస్తులుడు అనగా 9 వరాలను, 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో ఉన్న 9 వరాలని కూడా అవలీలగా చేయగలిగిన వారు. అద్భుత కార్యాలు చేయగలరు, ప్రవచనాలు చెప్పగలరు, వివేచనం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వారిని అపోస్తులుడు అంటారు. మరి మనం ఏం చేస్తున్నామంటే కొంచెం హెచ్చించుకోవడానికి ఇన్విటేషన్స్ మీద అపోస్తులుడైనా అని పెట్టుకుంటాం. తప్ప రైట్ అది మీకు తెలవాలి, నాకు తెలియదు. మరి ఒక వైపు ఆయన ఎవరట? ప్రధాన యాజకుడు అవ్వాలి అంటే, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ప్రధాన యాజకుడు అవ్వాలంటే ఆయన అభిషేకించబడాలి. యేసయ్యే ఒక నియమాన్ని రాశాడు. ఎవరు రాశారు అది? వాక్యమైన దేవుడిగా ఉన్నప్పుడు ఒక నియమం ఏమిటనగా, ఎవరైనా ప్రధాన యాజకుడుగా అపాయింట్ చేయబడాలంటే అతను అభిషేకించబడాలి. అర్థమవుతుందండి? అభిషేకించబడాలి. నిర్గమకాండం 29వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. అభిషేకించబడాలి అంటే ఎవరు అభిషేకించారు? మోసెస్ అభిషేకించాడు. ఎవరిని? ప్రధాన యాజకుడైన అహరోనుని. అదంతా నేను ఇప్పుడు చెప్పడానికి సమయం చాలదు, మీకు తెలుసు. చదవండి నిర్గమకాండము 29వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల దాకా చదివితే మీకు అర్థమైపోతుంది. అభిషేక తైలమును తీసుకొని వచ్చి అభిషేకించి ఆనాటి నుండి అతను ప్రధాన యాజకుడిగా అపాయింట్ చేశాడు. కనుక ఇప్పుడు యేసయ్య కూడా అభిషేకించబడాలి, యాజ్ పర్ ది రూల్ విచ్ హీ హాజ్ గివెన్ టు అస్. హల్లెలూయా. అందుకే అంటాడు 5వ అధ్యాయంలో అన్నాడు కదా, ధర్మశాస్త్రముల వచములైన నేను కొట్టివేయటకు రాలేదు. సున్నా అయినా, పుల్లైనా, ఫుల్ స్టాప్ అయినా, ఏదైనా కానీ కరెక్ట్గా జరిగిస్తాను. కనుక నా అంతటా నేనే వచ్చి నేనే ప్రధాన యాజకుడిని, నేనే అపోస్తులుడు, నేనే అని అలా చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆ యవనస్తుడికి అర్థమైంది. రెడ్ హీఫర్లో ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రెడ్ హీఫర్లో ఒక అంశం మీకు చిన్న మస్కాగా వదిలేనండి. ఎర్రని పెయ్య అనేది ఒకటి ఉంది. ఆ సబ్జెక్ట్ అప్పుడు నేను చెప్పినప్పుడు చెప్తాను. ఇంకా అయితే ఇప్పుడు చూడండి, ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎవరు? లేవీయుడు. ఎవరండి? లేవీయుడు. దేవుని కార్యార్థమై ఆయనే పంపించాడు. యేసయ్య అయితే పరలోకములో ఉన్నప్పుడు పంపించాడు యోహాన్ని, యేసయ్యే పంపించాడు వాక్యమైన దేవునిగా. వాక్యమైన దేవుడే యేసయ్యగా వచ్చాడు. వచ్చి అంటున్నాడు, నీవు నాకు అభిషేకించమంటున్నాడు. ఇప్పుడు మన దృష్టిలో బాప్తిస్మము, వారిరువురి దృష్టిలో అదేమిటి? అభిషేకము. అభిషక్తుడు. అందుకే అట్లా అడుగు బయట వేసాడో లేదో వెంటనే పావురము ఆయనపై వాడడము, పరలోకములో నుండి ఒక శబ్దం అయినా, నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందించుతున్నాను శబ్దం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అర్థమైందండి? అభిషేకం ఇప్పుడు పొందాడు అని మనకి అనౌన్స్మెంట్ జరిగింది. అక్కడి నుంచి ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు మనకి చెప్పారు అందరూ, ఏమయ్యాడు?
అది మేము ఉన్నాం యాజకులుగా, కానీ ఆ యాజకత్వం కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదవండి. హెబ్రీ 7:26. దయచేసి అటు ఇటు తిరగకండి, కూర్చోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, కూర్చోండి. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అది ఆయనండి వచ్చింది. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక పవిత్ర. మనము పొద్దున్న లెగిస్తే పాపుల మధ్యలో తిరుగుతాం, ఆదివారం మాత్రం గుళ్ళో కనపడతాం. నేను మామూలు వాళ్ళ గురించి మాట్లాడలే, పాస్టర్స్ గురించి, మా అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నా. నీకు వారికి డిఫరెన్స్ ఏమిటి? షో మీ. నన్ను మీరందరూ ఏమనుకుంటున్నారు? దైవజనుడు అనుకుంటున్నారా లేదా? కనుక మీరు విలువిస్తున్నారు కదా. దైవజనుడు అనగా అర్థం ఏమిటంటే దేవునితో మాట్లాడి తిరిగి వచ్చి మీకు చెప్పేవాడు అని అర్థం. అది విలువ. వాట్ ఈజ్ మెంట్ బై దైవజనుడు అనగా అర్థం ఏంటి? దేవునితో మాట్లాడి. అందుకే హూదా దగ్గరికి షాఫాను శాస్త్రిని, హిల్కియా ప్రధాన యాజకుడిని యోషియారాజు ఎందుకు పంపించాడు? ఆవిడ దైవజనురాలు, ఆవిడ దేవునితో మాట్లాడి చెప్పింది కనుక వెళ్ళమన్నాడు. వీళ్ళిద్దరికి డిజిగ్నేషన్స్ ఉన్నాయి, ఏమి లేవు? దేవునితో మాట్లాడే కనెక్షన్ లేదు. సిమ్ము లేని ఫోన్లు ఇవి రెండు. మీకు అర్థం అవ్వాలంటే సిమ్ములు లేవు, ఉట్టి ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. నాది యాపిల్ అంటాడు ఒకడు, నాది ఇంకేదో ఫోన్ అంటాడు ఒకడు. కనెక్షన్ లేవు. దైవజనుడు అంటే దోస్ ఆర్ హ్యావింగ్ కనెక్షన్ విత్ ది హెవెన్. విలువ అక్కడి నుంచి వస్తుంది. అప్పుడు యేసయ్య బయటకు వచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రములో ఏవైతే లిఖింపజేశాడో దాని ప్రకారంగా ఆయన గలిలీ ప్రాంతం నుంచి యోర్దాను నదికి వచ్చాడు. ఒక యాజకుని కుమారుడై లేవీయునిగా సేవ చేస్తున్నటువంటి బాప్తిస్మిచ్చి యోహానును సందర్శించి, నీవు నాకు బాప్తిస్మం ఇమ్మవని, ఇవి నీతి కార్యములని అభిషేకించబడిన తర్వాత పరిచర్యకు బయలుదేరాడు. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు మిషనరీని పరిచర్య. మనం చూడండి, మారు మనసు ఉండదు, బాప్తిసం ఉండదు. గుడ్ ఫ్రైడే నాడు నాకు ఏం మాట ఇస్తారు పాస్టర్ గారు? ఏం మాట ఇస్తే నువ్వేం చెప్తావని? అసలు నీకు మారు మనసు లేదు, బాప్తిసం లేదు, మాట కావాలట. యేసయ్య లాంటి వాడు ఎంత చక్కగా, ఎంత క్రమంగా, ఎంత పద్ధతి ప్రకారంగా మన ముందు జరిగిస్తున్నాడో చూడండి. అర్థమైంది అనుకుంటున్నాను. అభిషేకించబడినటువంటి యేసయ్య అందరి ముందు కూడా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని పలికిన శబ్దం అందరూ విన్నారు. విన్నాక ఒక రకంగా భయపడిపోయారని చెప్పచ్చు. అమ్మో, యేసయ్య పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడట, పావురం వచ్చి ఆయన మీద వారడం ఏంటి? ఇంతవరకు చెప్పిన బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సాక్ష్యం ఏమిటో అంత నిజమే కదా అని సంతోషంతో ఇంకా ఎక్కువగా వచ్చి బాప్తిసం పొందుకోవడం జరిగింది. మరి ఎన్ని విన్నా మనము మన పేర్లు రేపు ఏమన్నా ప్రెసిడెంట్ గారికి ఇస్తారో లేదు చూడాలి. అంతేనా? మీరు చెప్పుకోండి, మా దారి మాదే అంటారా? నాకు తెలిసి మన మధ్యలో ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. మారండి, మారితే అంతా కూడా దివ్యంగా ఉంటుందండి. ఈ జ్ఞానము పక్కకు పెట్టండి. అందరికీ మనకి జ్ఞానాలు ఉన్నాయి, ఎవరికి జ్ఞానం లేదు. తండ్రి మనకేం తక్కువ జ్ఞానం ఇచ్చాడు అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టాలెంట్స్ ఉన్నాయి, నాకంటే మంచి టాలెంట్స్ ఉన్నాయి. మీరేమీ ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు.
మీరేం సింగిల్ ఫైట్ చేయవలసిన అవసరం లేదు, వాదించి గెలవాల్సిన అవసరం లేదు. మీకున్న జ్ఞానం మీకే ఉంటుంది. ఇక్కడ ఓడిపోయేది లేదు, గెలిచేది లేదు. కావాల్సింది ఏమిటి? మారు మనసు, బాప్తిసం. ఇప్పుడు తల్లి వాడుకోవడం మొదలు పెడతాడు. నువ్వు చెప్పుకోని అవసరం లేదు, బయటికి పోయి చెప్పుకుంటారు. అరే పలానా యేసు కరుణ ప్రార్థన మందిరంలో కొందరు స్త్రీలు ఉన్నారండి, ఏమి ప్రార్థన చేస్తున్నారండి అని బయట చెప్పుకోవాలి, మనం కొట్టుకోవడం కాదు తప్ప. అది జరుగుతుంది. అలా చెప్పుకునేలా పలానా వ్యక్తి ఉన్నాడు. యేసయ్య యొక్క సువార్త సువాసన సిరియా, దెకపలి, అటు పైన తూరు, సీదోను, ఇటు బాబిలోన్, ఏలాము, కింద ఈజిప్టు, చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా విస్తృతంగా తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? ఏమైనా బోధపెట్టి చెప్పించారా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. అంత గొప్ప పరిచర్య ఎలా జరిగింది, ఎలా పబ్లిసిటీ అయింది అనుకుంటున్నారు? పరిచర్య, నీవు నిజంగా పరిచర్య చేయడం మొదలు పెడితే ఆ పరిచర్య నీవు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, అదే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఖండాంతరాలకు పెడుతుంది. ఇక్కడ నేనే చెప్తాను, వాళ్ళే నేర్చుకోవాలి. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. నీ కోడి పుంజు కూస్తేనే లోకం తెల్లారుతుంది అనుకుంటే ఎంత ఎదహో. చాలా కోడి పుంజులు ఉన్నాయి. ఎవడో పట్టుకొని అడవికే పోయాడట, వాడు తిరిగి వచ్చేసరికి అందరూ పనులు చేసుకుంటున్నారు. వాడు కోడి పుంజు ఒకటే కాదండి, పరిచర్య నేనే చేస్తున్నాను, నువ్వు చేసేదేంటి? పరిచర్య చేయడానికి నా దగ్గర అనేకులైనటువంటి బిడ్డలు ఉన్నారు. యోహాన్ లాంటి వాళ్ళు ఉన్నారు, పౌలు లాంటి వాళ్ళు ఉన్నారు, అపోస్తులు లాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎంత అవివేకంగా మళ్ళీ మోషే రావాలి, మరి నువ్వేం చేస్తావు తమ్ముడు? మళ్ళీ మోషేనే రావాలా? మరి నువ్వు ఇట్లా ఉంటావా? మళ్ళీ ఏలియా రావాలి. హానోకైతే బాగుంటుంది. హానోకు ముఖము పేరు కూడా తెలియదు, ఆయన కావాలట వీళ్ళకి. ఎంత విచారం అండి. నీవేంటి? వాట్ అబౌట్ యూ, వాట్ అబౌట్ యూ, వాట్ అబౌట్ యూ? నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు? బాప్తిస్మిచ్చి యోహాను ఏ విధంగా వచ్చి తన పని జరిగించుకుంటూ పోతున్నాడు. మళ్ళీ ఏలియా వస్తాడులే, ఏలియా లాంటోడు వస్తాడులే అనుకోవట్లా, వచ్చేసాడు అంతే. నీవు కూడా లే, దిగు, బోధించు, ప్రకటించు, ప్రార్థించు. ఒక చిన్న ప్రార్థన లోకాల్ని మార్చేస్తుంది. మనకు విలువలు తెలియదు, ప్రార్థన విలువలు తెలియదు. అమ్మా నేను ఒక్కదాన్ని చేస్తే ఉన్నాయి, ఒక్కదానికి చాలు, లోకాన్నే మార్చేస్తుంది. అది ప్రార్థన శక్తి, అది ద పవర్ ఆఫ్ ప్రేయర్. లేదు మళ్ళీ మోషే కర్ర పట్టుకొని రావాలి, అక్కర్లేదు. మోషేని అప్పుడు వాడుకున్నాడు, ఇప్పుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఇప్పుడు నీవు కావాలి, నీవు నిలబడాలి, నీవు ప్రకటించాలి. నీవెందుకు డిగ్రేడ్ చేసుకుంటున్నావు? యేసయ్య అభిషేకించబడ్డాడు ప్రధాన యాజకుడిగాను, ఇప్పుడు అపోస్తలుడుగాను. 2 రోల్స్ని ఈ బాప్తిస్మం ద్వారా పొందుకున్నాడు. అందుకు ఇప్పుడు కంపరం పుట్టింది ఎవరికంటే అప్పుడున్నటువంటి యాజకులకు. అన్నాస్, కైఫాస్, శాస్త్రులు, డాక్టర్ ఆఫ్ డివినిటీస్, అప్పుడు చెప్పుకుంటున్న వారందరికీ ఆయన చూసరికి ఆయన యాజకత్వం వేరుగా ఉంది, ఆయన అపోస్తలత్వం వేరుగా ఉంది. అందుకు వాళ్ళకి భయం వేసింది. ఆయన బోధ వేరుగా ఉంది, ఆయన ప్రకటన వేరుగా ఉంది, ఆయన బోధించే పవర్ వేరుగా ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఆయన ఎంత శక్తితో, ఎంత బలముతో, ఎంత గట్టిగా చెప్తాడంటే యేసయ్య ఏ విషయాన్ని అయినా సరే తొణకకుండా బెనకకుండా పరలోక విషయములన్నీ చెప్పుటేందు ఆయనకు ఆయనే సాటి.
ఎందుకనగా ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడు కనుక. ఆ పవర్ను చూసి వీళ్ళు వణికిపోతున్నారు. ఆ పవర్ను చూసి, ఆ వెలుగును చూసి, ఆ శక్తిని చూసి దెయ్యాలు సైతము గడగడ వణికిపోతున్నాయి. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఉంటుంది. దెయ్యాలు వణికిపోతున్నాయి. ఎందుకనగా ఆయనలో బాహాటముగా కనపడే శక్తి వేరు, ఆయనలో అంతర్లీనంగా కనపడే శక్తి వేరు. దెయ్యాలకి షాక్ కొడుతున్నాయి. ఈనాడు మీరు కూడా బయటికి వెళితే చాలు, దెయ్యాలకు సైతము వణుకు పుడుతుంది. ఎందుకనగా మీలో కనపడే శక్తి బయటికి వేరు, లోన వేరు. అందుకే దాన్ని యేసయ్య అన్నాడు, మీరు వెలిగించబడ్డారు. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటండి? చెప్పండి. వెలిగించబడము. ఆ వెలుగు మీలో ఉన్నది. ఆ వెలుగును దెయ్యాలు చూడలేవు, చూస్తే తట్టుకోలేవు. ఇప్పుడు ఈ అమ్మాయిని నేను చూస్తే, శరీరం చూస్తే మామూలుగా ఉందనుకుంటున్నాను, కానీ దెయ్యానికి తెలుసు ఆ అమ్మాయి వెలిగించబడి ఉందని. అందుకే దగ్గరికి కూడా రావాలి. అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో. ఆ వెలుగుగా మనం ఉండాలి. ఆ వెలుగుగా నువ్వు ఉండాలంటే మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. దాన్ని డిమాన్స్ట్రేట్ చేయడానికే వచ్చాడు. అందుకే నేను కొన్ని అధ్యాయాల వరకు సీరియస్గా తీసుకుంటాను, తర్వాత దాటుకుంటా పరిగెత్తాను. మూడో అధ్యాయం అర్థమైన వాళ్ళు చేయి ఒకసారి లేపి. బాప్తిస్మం యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా 3వ అధ్యాయంలో ఉంది. యూత్ మీటింగ్లో చెప్పుకోండి, స్త్రీల మైత్రిలో చెప్పుకోండి, బోధించేప్పుడు కూడా చెప్పుకోండి. వితౌట్ సాల్వేషన్, వితౌట్ రెన్యూ ఆఫ్ యువర్ మైండ్ అసలు ఏమీ లేదు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మిస్టర్ నికోడమస్, నికోదేమా, నీవు మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యాన్ని చూడవు అన్నాడు. కళ్ళు కూడా చూడవు నువ్వు. వెళ్ళడం సంగతి అట్లా ఉంచు, వెళ్ళడం సంగతి అట్లా ఉంచండి, అసలు చూడడం కూడా చూడవు నువ్వు. ఒకడు నూతనముగా జన్మిస్తేనే తప్ప, నికోడమస్, నికోదేమా, నువ్వు జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని చూడలేవు అన్నాడు. కనుక మనం అందరం కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? చెప్పండి అందరూ, ఏం చేయాలి? ఇంకా నెగ్లెక్ట్ చేయకండి, అందరికీ చెప్పండి. అదేనండి తండ్రి చెప్పింది సువార్త, అదే. కంఠం పోయేదాకా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా రావాల్సిన సువార్త ఇదే. లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనము. హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చాలండి. వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, వీళ్ళు పోయారు, పాండమిక్, ఆ కరోనా వైరస్లో వాడు ఎగిరిపోయాడు, వీడు ఎగిరిపోయాడు అని మనం చెప్పుకుంటున్నామే. నీవు వాళ్ళ గురించి చెప్తున్నావు, నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు అట్నే పోతావు అన్నాడు. మనం సహజంగా అదే చెప్పుకుంటాం కదా, అది అట్లటమ్మా. మరి నీ సంగతి ఏంటమ్మా? నీ సంగతి ఏంటి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 20, 21 వచనాలు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోవుట వలన ఆయన వారి ఎంత బోధించాడో. కంఠం పోయిందాక యేసయ్య కూడా చెప్పి 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 మారు మనసు పొందకపోతే వాళ్ళు పొందకుండా ఉన్నందుకు తండ్రి ఎంత బాధపడుతున్నాడో రికార్డ్ చేసిన మాటలు అవి. ఎంత చెప్పినా మారు మనసు మనకి ఏమిటో మనకు అర్థం కాదండి. మనసేమిటో నాకే అర్థం కాదండి. నాకేంట్లే, యేసయ్యకే అర్థం కావట్లా. భలే ఉంటాం కదండి మనము, కర్కోటకలం అండి మనం. పైకలా కనపడతాం కానీ మాలా వాళ్ళం మనం. ఇంతకంటే మాట రాదు. మామూలు వాళ్ళం కాదు మనం, మాలా వాళ్ళం.
అన్నీ వింటాం కానీ చూద్దాం, ఆలోచిద్దాం. అందుకే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు? నరులను చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడట. అంతటి రోక్స్ మనం మామూలుడం కాదండి. అమ్మో, మనల్ని తయారు చేసిన దేవునికే మనం అర్థం కావట్లా. అర్థమైందండి? మనలను తయారు చేసిన దేవునికే బురిడి కొట్టించే ఆలోచనలు మనకున్నాయి. యేసయ్యకి ఏ విధంగా బురిడి కొట్టిస్తే బాగుంటుందని ఇప్పుడు చెప్పడం కాదు, అప్పుడే ఆలోచించారు. మారు మనసు పొందమంటే పొందడం మానేసి, యేసయ్య మాకు ఒక డౌట్, ఎన్ని డౌట్లు చెప్తే మాత్రం వాళ్ళు మారారా? చెప్పండి, మారారా? ఎన్నో చెప్పాడు పాపం యేసయ్య. లేదా వాళ్ళు మారు, తెలుసు, యేసయ్య కూడా తెలుసు. అందుకే గ్యారంటీగా వాళ్ళు ఎక్కడ రిజర్వ్ చేసుకున్నారు? నరకములు సీట్లు రిజర్వ్ చేసుకున్న బాపతి వాళ్ళు. మనలో కూడా ఉన్నారు, ఆ రిజర్వేషన్ అట్టున్న వాళ్ళు ఉన్నారు. రైట్. 3వ అధ్యాయం ప్రకారంగా మనం మారు మనసు పొందాలి. ఆ తర్వాత విషయాలు ఇంకా ముందు ముందు చెప్తాను. ఇక 4వ అధ్యాయంలోకి వస్తున్నాను. 4వ అధ్యాయము 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, అవును, మారు మనసు పొందిన తర్వాత తప్పకుండా శోధనలు వస్తాయి. ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను. ఎందుకనగా అప్పుడు దాకా మన పేర్లు ఆన్ లిస్ట్లో ఉన్నాయి. అర్థమైంది అనుకుంటా అందరికీ. 2 బుక్స్ ఉన్నాయి. ఒకటి గొర్రెపిల్ల జీవగ్రంథం ఉంది, పరలోకంలో ఉంది. అర్థమవుతుందండి? అందులో మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న పేర్లన్నీ అందులోకి ఎక్కుతాయి. అయితే నేను దిగి రాయనండి. ఇటు పక్కన ఇంకొక బుక్ ఉంది, సాతాను దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్లో మారు మనసు పొందని వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటాడు. రాసుకొని ఆ వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఇక టక్మని మాయమైపోద్ది పేరు. ఆ పేరు ఎక్కడ ఉంటుంది చెప్పరేమన్నా. గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి అక్కడ వెళ్ళడం, ఇక్కడ ఎగిరిపోవడం జరిగిపోద్ది. ఎందుకనగా దేవుడే తీసుకున్నప్పుడు ఈ పాప లిస్టులో పేరు ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ పేరు ఉండదో వెంటనే వీడు బయలుదేరుతాడు ఇక ఆ పర్సన్ దగ్గరికి. కొత్తగా మారు మనసు పొందిన వాళ్ళే కదా, 2 ట్రాప్లు కొట్టే పడకపోతారా? అంతకంటే ఏం చేయలేడండి. చాలామంది అనుకుంటున్నారు ఆయన కత్తి, డాలు, ఒక గద, ఒక బాణము. అబ్బే, ట్రాపు. ఎలకల బోను పట్టుకొని మనం ఇంట్లో పెట్టినట్టుగా వస్తాడు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా వచ్చి ఏం చేస్తాడు? ఒక చిన్న వల వేస్తాడు. మనకున్న బలహీనతలు ఇదివరకు ఉన్నాయి కదా. బాగా సిగరెట్లు తాగేవాడు, మందు కొట్టేవాడు, పేకాట ఆడేవాడు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. స్త్రీలకైతేనేమో బట్టల దుకాణాన్ని చూసి అక్కడనే ఆగిపోయేవాళ్ళు, జ్యువెలరీ షాప్లో డబ్బు లేకపోయినా పోయి కూర్చొని అవి కెలికేసి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇవన్నీ వాళ్ళకున్న వీక్నెస్ ఉంటాయి కదా, వీటిని చూపిస్తుంటాడు. నువ్వు రా, బయటికి రా. అక్కడ నిలబడి ఉంటాడు. చాలామందికి పిలుపులు కూడా వస్తుంటాయి, బయటికి రా. ప్రతి ఆదివారానికి పని పాట లేదు, నువ్వు బయటికి రా. నేను ఫోన్లో రా, బయటికి రా. ఎందుకంటే ఇప్పుడే మారు మనసు పొందాడు కదా, బోకుతుంటాడు. ఆయన బయటికి రా. సిగరెట్లు మానేసిన అనవసరంగా నేను ఊరుకుంది అట్లా మూస్తుంది. వాడు పాన్ తింటుంటే వాడి వైపు నువ్వు చూస్తున్నావు కదా, ఒక పాన్ తినరాదు. ఇలా చిన్న చిన్న టెంప్టేషన్స్ వస్తుంటాయి. ఇవి పెట్టేది ఎవరు? అంతే తప్ప వచ్చేసి నేను బాగా బడా ఈడ్చుకొని పోయి నీ పేరు ఇక్కడ రాస్తానని రాసుకోలేడు. ఆయనకి ఆ పవర్ లేదు. మళ్ళీ చెప్తున్నానండి, సాతానికి పవరు లేదు లేదు లేదు. నేను కూడా పాను తినేవాడిని, మందు తాగేవాడిని, సిగరెట్లు తాగేవాడిని. ఇక ఎందుకులేండి చెప్పడం, ఇది పెద్ద గొప్ప కార్యమా ఘనకార్యమా?
అవన్నీ మానేశా. మానేసిన తర్వాత ఎప్పుడైనా బయట నిలబడ్డప్పుడు ఎవరైనా ఇట్లా సిగరెట్ తాగుతా ఏం క్లాసులు తాగుతున్నాడో, నేను ఇది వరకు అట్నే తాగేవాడిని కదా అని అనుకుంటాం. కానీ అవి చెయ్యనియనటువంటి పవర్ మనలో అది. ఎందుకని మన పేరు ఎక్కడుంది? ఎక్కడుందండి? మరి సాతాను లిస్టులో ఉన్న పేరు అక్కడ ఉందా? లేదు. కనుక వాడు ఎక్కడికి వస్తాడు? మన దగ్గరికే వస్తాడు, ప్రయత్నం చేస్తాడు. పాపం ఏముంది, మనం కూడా ఇంట్లో ఎలకల పోకు బోని పెడతాం, కానీ ఎలకలు పడవు పాడుగావు. వాడికి తెలుసు, మనకి తెలుసు. ఇవన్నీ సాతాను ట్రాపులు నా దగ్గర ఏం పనిచేయవని మనం జాగ్రత్తగానే ఉంటాం. నాకు ₹1,00,000 ఇచ్చి ఒక 30 ml తాగిపించండి, అయిద్దేమో? కాదు. కనుక శోధకుడు వస్తాడు, కానీ ఏమి చెప్పండి, ఏమి? మళ్ళీ చెప్తున్నాను, ఏమి? నీవు పోతే తప్ప. మారు మనసు పొందినవాడు సారా కొట్టు ముందో లేకపోతే వైన్ షాప్ ముందో కూర్చోవలసిన అవసరం ఏంటి? చెప్పండి నాకు. ఎందుకు అక్కడ పోయి కూర్చొని చూస్తూ ఉంటాడు? వచ్చేవాడిని పోయేవాడిని. ఆ పని చేయించేది సాతానుడు, కానీ అందులోకే తినబోడు. పోయేవాడైతే ఎప్పుడో దూరిపోయేవాడు. అందులో దూరినవాడు మారు మనసు పొందినవాడు కాదు. మారకుండగా ఇక్కడనే కూర్చొని చూసి నేను మారు మనసు పొందాను కనుక నేను అందులో ఒక బోర్నని ఇంటికి వెళ్ళిపోయేవాడు నిజమైన మారు మనసు. ఎందుకని? అతనిలో ఎవరున్నారు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. మళ్ళీ అదే రిపీట్ చేయండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అది సారా కొట్టు ముందు కూర్చొని బట్టల కొట్టు ముందు కూర్చొని వాడు అందులోకైతే పోడు. ఎందుకని? ఆయనలో ఎవరున్నారు? ఆయన బీజం అనగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకు 27 సంవత్సరాల నుంచి నేను ఎటు పోకుండా ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు, నన్ను కాపాడుతున్నా. చెప్పలేమండి, మనలో చాలామంది ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అది మన గొప్పతనం కాదు, దేవుడే కాపాడుకుంటున్నాడు. ఎన్ని సాతాడు ట్రాప్లు పెట్టినా సరే నిరుపయోగం అని అతనికి తెలిసిపోయింది. అదేవిధంగా యేసయ్య దగ్గర కూడా వచ్చాడు. ఆయనకి చాలా డౌట్స్ ఉన్నాయి. యేసయ్య దగ్గరికి వచ్చింది మన అనుకోటి దగ్గరికి వచ్చినట్టు కాదు. అసలు ఈయన నిజంగా పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని ప్రతిరూపమైన యేసయ్య కాదా? ఒకటి, అంతవరకు ఏ అద్భుతం చేయాలా? ఈయన నిజంగా ఏమైనా అద్భుతాలు చేస్తాడా? ఒకవేళ చేస్తే ఆయనే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చని. ఈయన నిజంగా దేవుని ప్రతిరూపం అయితే మరి పరిశుద్ధ లేఖనాలన్నీ ఆయనకి తెలిసి ఉండాలి కదా. 66 పుస్తకాలు తెలిసిన వాడైతేనే కదా దేవుని ప్రతిరూపం. తెలుసో లేవో చెక్ చేద్దామని వచ్చాడు. వచ్చి వాక్యాలనే పట్టుకున్నాడు. ధర్మశాస్త్రంలో నుంచి ఒకటి, అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఎత్తిపట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. మన దగ్గర కూడా చూశారా, కొందరు వస్తారు జోహో విట్నెస్ వాళ్ళు, బైబిల్ పట్టుకొని వస్తారు. అన్న, వదిన, అక్క, మనం కొన్ని ధ్యానిద్దామా? దేన్ని ధ్యానించేది? వాక్యాలు. వాళ్ళు ఏదో అడుగుతుంటే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. కానీ నీవు కూడా ఆత్మపూర్ణుడు అయి ఉంటే వాళ్ళ కన్ఫ్యూజన్ తీసివేసి వాళ్ళనే తరిమి కొడతావు. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు చూడండి, ఒక నిమిషము. నీవు ఆకలి కొని ఉన్నావు కదా, 40 days ఆయన ఉపవాసము, నీళ్లు, ఆహారం లేకున్నాడు కనుక ఖచ్చితంగా ఆకలి కొని ఉన్నావు కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నిజమే కదా అని యేసయ్య రాళ్ళను రొట్టెలుగా చేస్తాడా? చెయ్యడా? అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు అనుకుంటున్నట్టుగా దేవుని ఆత్మ కలిగిన వారు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినాల్సిన అవసరము లేదు. దేవుని వాక్యములే
ఆహారముగా అనుగ్రహించబడతాయని ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది కదా అని సమాధానం ఇచ్చాడు. ఓఫో, కనుక లేఖనముల ద్వారా తండ్రి సమాధానం చూసి అయినా వాడు ధైర్యం చూడండి, వాక్యమైన దేవుని యొద్దకు వాక్యం పట్టుకొని వచ్చాడు. అరవై 66 పుస్తకాలు రాసి మనకి ఇచ్చిన ఆ దేవుని దగ్గరికి వచ్చి అక్కడ వాక్యం ముందు చూసావా అన్నాడు. మన దగ్గర కూడా అలానే వస్తారు, వచ్చి చివరికి కిన్నులైపోతారు. ఎందుకని? వాక్యము నీలో, నీ హృదయంలో తండ్రి పెట్టేస్తాడు. అర్థమవుతుందండి? తర్వాత రెండవ ప్రశ్న, రెండవది ఏమన్నాడు చూడండి. ఆయన ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకొని పోయి అక్కడ నుంచి నీవు దూకు, నిన్ను దేవదూతలు పట్టుకొని రక్షిస్తారు అని మళ్ళీ కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11, 12 వచనాల్లో ఉన్న మాటను మళ్ళీ యేసయ్య చెప్తున్నాడు. నువ్వు దూకు, దేవదూతలు నేను రక్షిస్తారు. ఎందుకని? నువ్వు దేవుని కుమారుడు అని, దేవుని ప్రతిరూపం అని చెప్పుకుంటున్నావు కదా, టెస్ట్ చేసుకుంటానికి. యేసయ్య నిజంగానే దూకాడు, మనమైతే దూకేస్తాం. మనమైతే కట్టెను దూకేస్తా, షర్ట్ తీసి పక్కకు పెట్టి కళ్ళజోడు పక్కకు పెట్టేసేసి అని దామని దూకుతాం. కానీ యేసయ్య పని చేయలేదు. అయినా నీకు నేను చూపించేదేంటి? అసలు నువ్వు నన్ను శోధించడం ఏంటి? అసలు నేను ఎవరో నీకు తెలుసా? నేను ఎవరు అనుకుంటున్నావు? నిన్ను సృజించిన దేవుని నేనే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనము, 6వ అధ్యాయం 16 వచనాలు ఎత్తిపట్టాడు అక్కడ. ఎందుకని? ఇక ఎక్కువసేపు వాడితో వాదించడం తండ్రికి ఇష్టం లేక చదవనక్కర్లేదు. నేను నీకు సృష్టికర్తను, నీ సృష్టికర్తను నువ్వు పూజించి నమస్కరించి నీవు నాకు లోపడాలి. కానీ నీవు నన్ను దూకమంటావు, నాకు మొక్కమంటావు, రొట్టెలు చేసుకోమంటావు, నువ్వు ఏమనుకుంటున్నావు అనేసరికి వాడికి భయం వేసింది. అమ్మో, నేను నిజంగానే దేవుని యొక్క ప్రతిరూపమైన మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్ అని వెళ్ళిపోయాడు. అప్పటికి యేసయ్య 40 దినములు ఉపవాసం ఉన్నాడు, సాతాను చేత శోధింపబడ్డాడు. ఇక్కడ మనకి 2 విషయాలు తెలుసుకోవాలి. నీకు కూడా ఏదైనా ప్రాబ్లాలు ఉంటే, పరిస్థితులు ఎగనెస్ట్గా ఉంటే, ఉపవాసము అనేది మంచి ఆయుధం. 40 రోజులు ఉండాలన్నా, 21 రోజులు ఉండాలన్నా, ఎన్ని రోజులు ఉండాలనేది పక్కకు ఉంచండి. నీ ప్రాబ్లమును బట్టి, నువ్వు ఉండగలిగిన స్థితిని బట్టి ఉదయం నుండి మధ్యాహ్నం వరకే ఉండు, మధ్యాహ్నం వరకే ఉండు. ఉపవాసం ఉండి పిచ్చి కుక్కలాగా తిరక్కండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. చాలామంది చెప్తుంటారు, ఇవాళ బ్రదర్ నేను ఉపవాసం ఉన్నాను. మరి బజార్లు ఎందుకు తిరుగుతున్నావు? బజార్లో ఏం పని అండి ఉపవాసం ఉన్నోడికి? చెప్పండి, బజార్లో ఏం పని? ఇంకా మళ్ళీ కనపడ్డోడిని, బ్రదర్ నా ముఖం చిక్కిపోయినట్టుందా? అవును బ్రదర్, వాడు ఏమంటాడు పాపం, నిజమేనమ్మా కొంచెం నువ్వు తగ్గినట్టున్నావు. 7 days నుంచి ఉపవాసం, 7 days నుంచి. మరి 7 days ఉపవాసం ఉన్నాడు, సంతలో ఏం పని? ముఖం చిక్కిపోయిందో మళ్ళీ అడగడం. అంటే నేను అంత ప్రార్థన ధీరుణ్ణి, అంత ఉపవాసాలు ఉంటాను, ఒక్క 100 గ్రాములు కూడా వెయిట్ తగ్గి ఉండడు. 7 days అంటాడు. 80 నుంచి 90 కిలోలు వెయిట్ ఉంటాడు. నేను క్రిటిసైజ్ చేయడం కాదండి, నిజాలు చెప్తున్నాను. 120 కిలోలు ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు అంటే నమ్ముతామా? ఉపవాసం ఉంటే ఖచ్చితంగా తగ్గుతారు. ప్రార్థన చెయ్యాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఉంది, నోట్ చేయండి చాలు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయదలుచుకుంటే మీరు స్నానం చేసి
తలస్నానం చేసి, మరి ముఖ్యంగా తలస్నానం చేసి ఫ్రెష్గా, అసలు నేను చూస్తే ఉపవాసం ఉన్నట్టుగా ఉండకూడదు. నీకు నువ్వు అడగడం కాదు, అంత గ్లో ఉంటుంది నీ ముఖం, అంత ఫ్రెష్గా ఉంటుంది నీ ముఖం, అంత వెలిగిపోతూ ఉంటుంది నీ ముఖం, నీ నడకంత టీవీగా ఉంటుంది, నీ ఆరోగ్యం అంత బాగా ఉంటుంది. తండ్రి నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. అది ఉపవాసం అంటే. అరే ఉపవాసం అని సంతలెమ్మటి బజార్లెమ్మటి తిరుక్కుంటూ నన్ను అడుగు బ్రదర్, నా ముఖం చూడు బ్రదర్, ఎందుకు బ్రదర్? నో. అందుకే ఉపవాసం గురించి 6వ అధ్యాయము, ప్రార్థన గురించి 6వ అధ్యాయం మనం ధ్యానించబోతున్నాం నెక్స్ట్ వీక్. కనుక 5 దాటాక కదా 6లోకి వెళ్ళేది, మనం 4లోనే ఉన్నాం. ఎప్పుడైతే తండ్రి 40 రోజులు ఉపవాసం ఉండి పరిచర్య స్టార్ట్ చేశాడో, బలహీనమయ్యాడు. మనం కూడా బలహీనమైనప్పుడు దేవదూతలు దిగి వచ్చారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఎవరు దిగి వచ్చారు? ఎవరు వచ్చారండి? ఇప్పుడు మనము కూడా నిజంగా అటువంటి పరిచర్య కొరకే ఉపవాసం ఉంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? చెప్పలేమండి, ఖచ్చితంగా వస్తారు. అది వట్టిదే అనేవాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. అన్ని వట్టిదే అంటాం, మనది ఏం పోయింది? మనకి చేత కాకపోతే వట్టిదే అంటాం. మన ఉపవాసాలు మనకు తెలుసు, ఎలా చేస్తామో మనకి తెలుసు. బాధపడకండి, పట్టుమని 10 నిమిషాలు చేసే లోపల ఆవలింతలు వస్తాయి, దురదలు వస్తాయి, ఎక్కడ లేని దురదలు వస్తుంటాయి, ఆవలింతల మీద ఆవలింతలు వస్తుంటాయి, పక్కన మంచం పిలుస్తుంటుంది, రేపు జడ్జిగానరా దీని పాపం ఇప్పుడే అనుకున్నా నేను ఒక అరగంట చేయాలని, 10 నిమిషాలు కూడా కాలే, ఆగు. ఎంతసేపు అనుకున్నాడు? 10 నిమిషాలకు ఆవలింతలు వస్తున్నాయి. మీకు ఒక స్టాటిస్టిక్స్ తీశారు ఏంటంటే, నాలాంటి దైవజనులు రోజుకు సగటున 20 నిమిషాలే చేస్తున్నారట. ఎంత? మనలాంటి నీతిమంతులైన విశ్వాసులు 10 నిమిషాలే చేస్తున్నారట. ఇది యావరేజ్ అండి. ఇక బయటకు వచ్చి ఇక మనల్ని చూస్తే నిజంగా కొండ పారిపోద్దనంత బిల్డప్ ఇస్తుంటాం మనం. 20 నిమిషాల ప్రార్థనకి ఏమైంది చెప్పండి మీరే, చెప్పండి మీరే. బ్రదర్ స్వస్థతలు లేవు బ్రదర్, అయిపోయింది. అప్పుడు అపస్తులతో అయిపోయింది. నువ్వు చేసిందంతా జాగ్రత్తగా చదవండి. అప్పుడు స్వస్థత లేకపోతే మరి ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఊరిని విని వెళ్ళిపోవడానికా? చెప్పండి. స్వస్థతలు లేవనే నీవు అదే సిలువలో వ్రేలాడిన రక్తము చేత రక్షణ ఉందని ఎలా చెప్తున్నావు? అది లేదంటే ఇది లేదనాలి. అనేక మార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. బలమైన ప్రార్థన చేయండి. బలమైన ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. 9:29లో ఉంటుంది. ఇట్టి కార్యములు జరిగించవలనన్నా మీరు ఉపవాస ప్రార్థన చేయాలి. ఫుట్ నోట్లో ఉంటుంది. ఏ ప్రార్థన చేయాలండి? మళ్ళీ చెప్పండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఉపవాసం పెట్టుకోండి, ఒక పూటే పెట్టుకోండి. చెప్పండి యేసయ్యతో, యేసయ్య ఈరోజు నేను టిఫిన్ చేయండి, 3 దాకా ఏమీ తిన్ను, ఎందుకనగా నాకు ఒక ప్రాబ్లం ఉంది. నా కుటుంబంలో నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా పిల్లలకి చదువు అవ్వాలి, మంచి పొజిషన్లోకి రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఆర్థిక లేమితో బాధపడుతున్నాం, ఇంటి నిండా చికాకులు, ఇబ్బందులు, ఇరుకులు. కనుక ఒక్క పూటే ఉండగలను. ఎన్ని పూటలండి? ఒక్క పూటే ఉండగలను. బలహీనుడు కదా ప్రభువా, నీకు తెలుసు. నేను బైబిల్ చదువుతాను,
ఈ 3 వరకు కూడా బైబిల్ చదువుతుండండి. పరిశుద్ధాలయం తెరిచే ఉంటుంది, వచ్చి కూర్చోండి. లేదా తాళం చేయి అడగండి, రవి గారినో, ప్రభుదాస్ గారినో, పాస్టర్ గారినో వచ్చి కూర్చోండి. చక్కగా తలస్నానం చేసి వచ్చి కూర్చొని బైబిల్ చదువుకోండి. పరిశుద్ధ స్థలం వైపు ప్రార్థన చేయండి. ఎంతవరకు? నీవు ఒక పూట అనుకున్నావు కదా, 3 వరకు అనుకున్నావు, చేయండి. ఇక చేసినంత వరకు చేశారు, చదివినంత వరకు చదివారు, ప్రార్థించిన వరకు చేశారు, కన్నీటితో ప్రార్థన చేశారు. ప్రభువా, నా కుటుంబ పరిస్థితుల నిమిత్తమై అని ప్రార్థన చేశారు. ఓకే, అప్పుడు సమయం చూస్తే 2 అయింది. ఇంటికి వెళ్ళండి, 2 గంటలకు భోజనం చేయండి. అంతేగాని టైం చూసుకొని ఇంకా 3 కాలే, 3 అయ్యేదాకా గారెలను అన్నాను చూసుకుంటూ ఇంకా 3 కాలే, నేను తిన్నాను. ఏం అక్కడ తినే ఏం పర్లేదు. తండ్రి ఏమి 1 గంట ముందు తింటే గత్తం తీసుకొని నేను కొట్టాడు. అప్పటికే సంతోషిస్తున్నాడు తండ్రి. నిజంగా ఈ బిడ్డ, ఈ కుమార్తె నా కుమార్తె, ఈ కుమారుడు నా కుమారుడే, ఉదయం నుంచి నా దగ్గరనే కూర్చొని ప్రార్థన చేశాడు, ఆకాశమునే హెవెన్ని కదిలింపజేశాడు, ఇప్పుడు భోంచేస్తున్నాడు అని సంతోషిస్తాడు. అంతేగాని ఇంకా 5 మినిట్స్ ఉంది అని 5 మినిట్స్ దాకా ఆగి తినాల్సిన అవసరం ఏమి. ఒకటి గుర్తుంచుకోండి, మన తండ్రి శాడిస్ట్ కాదు. చప్పట్లు కొట్టండి. అదేంటమ్మా 3 దాకా 2కే లేచావని అండు. 2 దాకా చేసినందుకు సంతోషిస్తాడు. నీవు చేసే ప్రార్థన యథార్థంగా ఉండాలి. ఉపవాసం కూడా యథార్థంగా ఉండాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చదవండి. విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు దూరముండిన యెడల, విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకుని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. అది ఉపవాసం అంటే అలా చేయాలి. ఇక్కడేమో ఉపవాసం అని చెప్పి సంతలు బట్టి ఎక్కడెక్కడో తిరుక్కుంటూ, వ్యాపారాలు చూసుకుంటూ, ఫోన్లలో మాట్లాడుకుంటూ కొందరు నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ప్రార్థనకి వెళ్ళే ముందు ఫోన్ని మ్యూట్లో పెట్టేయండి. కొందరు మోకాళ్ళుని ప్రభువా అన్న లోపల ఫోన్ మోగిద్ది. ఆగు ప్రభువా, ఎవరు ఆగాలి ఇప్పుడు? ప్రభు ఆగాలి నా నీ ఫోన్కి అన్న. నేను ప్రార్థనలో ఉన్నాను కానీ 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలా? మోకాడు నిందే 9:30కి. ఈ లోపల ఎవరో ఒకటి ఫోన్ చేస్తారు. మోగని అసలు మోగడమే తప్పు. నేను అందుకే అన్నాడు మత్తయి సువార్త 6:9 నీవు అన్నిటినీ పక్కకు జరిపి నీ రూమ్లోనికి వెళ్ళి నీ తలుపేసుకొని నీ తండ్రితో మాట్లాడడం మొదలు పెట్టమంటే అన్ని ఫోన్లు ఆన్లో ఉంటాయి, అన్ని కథలు ఆన్లో ఉంటాయి. 10 నిమిషాలు కూడా చెయ్యం. బయటకు వచ్చి బ్రదర్ అది లేదు బ్రదర్, ఇది పుట్టిదే బ్రదర్, అదంతా వాడు పని లేక చెప్తుంటారు బ్రదర్, నాకున్న జ్ఞానం నీకేం తెలుసు బ్రదర్, డిబేట్కు రమ్మను అంటుంటారు. ఎవరు? ఈ 10 నిమిషాల వాళ్ళు. అసలు 10 నిమిషాల వాడితో మనకేం పని అండి? మీరు గట్టిగా అబ్జర్వ్ చేయండి. నేను డిబేట్లోకి వెళ్ళను కూడా. ఎందుకంటే నాకు నేను వారం రోజులు కూర్చోబెట్టి డిబేట్ చేసినా కానీ నువ్వు చెప్పేది బ్రదర్ నేను వెళ్తాను తప్ప వాడు మారు. ఎందుకంటే వాడు ఈగో పడిపోకూడదు. బట్టలు పరపర చెప్పుకుంటారు. ఏంటో అతనే రాసినట్టు. టైం అయిపోయింది, 2 నిమిషాలు ఉంది. ప్రియులారా, 5వ అధ్యాయంలో తెలిసింది ఏమిటనగా, 5 అంటున్నాను, 4వ అధ్యాయంలో తెలిసింది ఏమిటనగా, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి. నీవు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న తర్వాత శోధకుడు నన్ను శోధించినవి చాలా ఉన్నాయి. చాలా వరకు నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను.
అప్పుడు నా సొంత బావమర్దులు బావలు పిచ్చి పిచ్చిగా నన్ను ఆడుకున్నారు. నువ్వు ఉద్యోగాన్ని రిజైన్ చేసావు, చివరికి పిల్లలకి చిప్పలు ఇస్తావు. ఒక పెద్దబాబు ఇక్కడనే ఉన్నాడు, వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సరే చిప్పలే ఇస్తాను, ఏమి ఇస్తాను, నేనైతే రిజైన్ చేశాను. నేను చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటానండి. అందులో ఏం మాత్రం కూడా ఈ చేసి తప్పు చేస్తే నరికి పారేయండి అంటాను నేను. ఆ నేచర్ నాది. మీరేమన్నా అనుకోండి. ఇదే మత్తయి సువార్త నాకు 6వ అధ్యాయము 31వ వచనం నాతో మాట్లాడింది. ఇహలోకపరంగా ఆలోచించను నేను. 33వ వచనం ప్రకారంగా పరలోకపు నీతిని వెతికిన వాడిని నేను. పరలోకపు నీతి మనకు కావాలి, అన్నిటిని తండ్రి అనుగ్రహిస్తాడని నమ్మిన వాడిని నేను. ఇప్పటికి అదే నమ్ముతున్నాను. మీకు తెలిసి ఇదంతా మూసుకుపోయి ఉంది. ఆయన ఇస్తే ఇది మూసుకుపోని, ఇది మూసుకుపోని, అన్నీ మూసుకుపోని ఆయన నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా. సజీవ సాక్ష్యం నేనే. నిజంగా బ్రదర్ స్వస్థత లేవు, అది మీకేమో, నాకైతే ఉంది, కనపడుతుంది కదా. నేను ఒకసారి నా రిపోర్ట్ చూపించినప్పుడు అసలు మీరు బ్రతికెలా ఉన్నారు అని అడిగారు నన్ను. నా రిపోర్ట్ ఇప్పుడు చూపించాను, మీకు చూపించాను కూడా నేను. కనుక ప్రియులారా, జీవింపజేసేది ఎవరు? బ్రతికింపజేసేది ఎవరు? కనుక 4వ అధ్యాయంలో వాక్యమే మనను బ్రతికింపజేస్తుంది, వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది, వాక్యమే మనకు చనిపోయేంత వరకు తోడుగా ఉంటుంది, వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యాన్నే నీవు చదవమని చెప్పాడు తండ్రి. ఇప్పుడు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బలహీనమైతే నీ దగ్గరికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారండి. వస్తారండి, ఎస్ వస్తారు. దానియేలు దగ్గర రాలేదా? చెప్పండి, రాలేదా? నీవు బహుప్రియుడవు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. నీవు బహు ప్రియుడవు. నీ యొద్దకు నన్ను ఎవరు పంపించారు? చెప్పండి, దేవుడు. ఎందుకని? నీ ప్రార్థన అంత బలమైనది. మన ప్రార్థన సంగతి మళ్ళీ నేను చెప్పడం దేనికి? మన ప్రార్థనకి దేవదూత రావాలా? ఫోన్ వస్తే చాలు, ఆగిపోద్ది. ఒక్క ఫోన్ మౌత్ చాలు. అందుకే మన కొరకై దేవదూతలను ఏర్పాటు చేశాడు తండ్రి. మళ్ళీ చెప్తాను చూడండి, వినండి, నోట్ చేసుకోండి. మన కొరకే ఎవరిని ఏర్పాటు చేశాడు? దేవదూతలు మన కొరకే ఉన్నారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 34వ కీర్తన 7వ వచనము. మన కొరకే దేవదూతలను ఏర్పాటు చేశాడు. నీవు నిజముగా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి నీ పక్కన నిలబడతాడు. ఇది నిజము, ఇది నిజము. అందుకే ఫిలిప్పుతోనూ, అందుకే నతానియేలుతో అన్నాడు, నతానియేలు, నువ్వు ఇదేం చూస్తున్నావు? ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడినదని చూడు. ఒక దినమున ఆకాశం నుండి దేవదూతలు దిగివచ్చుటయో ఎక్కి వెళ్ళుటయో మీరు చూసారని చెప్పాడు. ఆ ప్రాఫెసీ 4వ అధ్యాయం 11వ వచనంలో నెరవేరు. మనమేమో ఇవేం పట్టించుకోం. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి, మీ కొరకై ప్రార్థన చేయండి, మీ కొరకై ప్రార్థన చేయండి. ఈ పాలవంత పట్టణంలో నుండి ఒక 10 మంది ప్రవక్తలైన లేవాలి. పట్టణంలో నుండి, నాట్ ఫ్రమ్ హియర్. అన్ని సంఘాలు 65 చర్చెస్ ఆర్ దేర్ ఇన్ పాల్వంచ. మన యూత్ లెగుస్తుంది. ఆ యూత్లో నుంచి దైవజనులు లేస్తారు. లేవాలి, సువార్త ప్రకటించబడాలి. ఏ ఒక్కరితో సెక్టేరియన్ కాదు ఇది. ఇదే సువార్త.